మోస్ట్ 90% కేసెస్లో వాళ్ళకి పీసీఓడి కండిషన్ డెవలప్ అవుతుంది అని అర్థం. పీసీఓడి అనేది బేసికలీ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇవాళ రేపు టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటము, వ్యాయామం లేకపోవటము, సూర్యరశ్మి లేకపోవటము, ఆడ్ అవర్స్లో వర్క్ చేయడము, వీటన్నిటి వల్ల బాడీ మీద ఎఫెక్ట్ పడి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేసి అండం అనేది టైంకి విడుదల అవ్వక ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటి ఉన్న ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి. ఈ మైదా ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ కట్ చేయాలి. దినచర్యలో కనీసం ఒక అరగంట అయినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. మన వెయిట్ అనేది ఐడియల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఋతుక్రమం అనేది టైంకి వస్తుంది.